ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనము. సింహము పిల్లలు లేమి గలవి ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే షాడోస్ పెట్టాను చూడండి. ఇక్కడ ప్రతిదినం కూడా ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఆశ్రయము అయి ఉన్నారనమాట. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదనమాట. అయితే మరి నేను బైబిల్ అయితే దేవుని కృప వలన పూర్తిగా రాస్తానండి. ఇంకా త్యాగం చేస్తున్నాను. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. నేను 40 రోజులు మట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి. నవంబర్ 27 నుంచి చేస్తున్నాను. రేపు డిసెంబర్ 5వ తారీఖు 40 రోజులు అవుతుంది అనమాట. ఈరోజు 37 రోజులు అనమాట. ఉదయం కాలం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనమాట. మళ్ళీ నైట్ కూడా మళ్ళీ చేస్తాను అనమాట. స్కూల్ నుంచి వచ్చినాక మరి అప్పుడు ఆహారం తీసుకుని మళ్ళీ తర్వాత రాత్రి మళ్ళీ ఉపవాసం ఉండాలన్నమాట. ఈ విధంగా చేస్తున్నాను అనమాట. అయితే ఎందుకు చేస్తున్నానంటే మరి మా చిన్నబాబు కోసం చేస్తున్నానండి. 40 రోజుల ఉపవాస ప్రార్థన. అయితే మరి మొన్న చెప్పాను కదండి. దేవుడు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు మరి ఒక పాత్ర నిండా మరి ఒక మంచి ఆయిల్ అనమాట, తైలం అనమాట, అభిషేకం తైలం అనమాట అని అనుకుంటున్నానండి. అది మరి ఇంకా డబ్బా నిండా ఇచ్చారనమాట, పాత్ర నిండా. ఇంకా మరి తర్వాత పెద్ద కర్ర అనమాట, అది గొర్రెలు కాసే కర్ర అనమాట. అంటే మరి దేవుడు మరి గొర్రెలు కాసేవారు కదండి, ఇటువరకు ఆ కర్ర అనమాట. అది ఇంకా మరి ఆహారానికి మరి గోధుమలు మరి తెలియదు కానీ అవి ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత 3 తీసుకుని మరి వస్తున్నాను అనమాట. అవి మరి మా చిన్నబాబుకి ఇచ్చారని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆయన కోసమే చేస్తున్నాను అనమాట. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనమాట. మరి బాబుని మరి దేవుడు మరి ఆ నూనెతో అభిషేకించారని నేను అనుకుంటున్నాను. ఇంకా మరి ఆ కర్ర కూడా ఎందుకు ఇచ్చారంటే మరి ఆయన మందను కాయమని మరి ఇచ్చారని నేను అనుకుంటున్నానండి. గొర్రెలకు ప్రతి మందను ఎలా కాచారు అలా కాయమని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది రిలేటెడ్ వాక్యాలు చూస్తే అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా ఆయిల్ అంటే మరి ఆరోగ్యం కోసం కూడా, ఇంకా అభిషేకం కోసం కూడా, మరి పరిశుద్ధాత్మ నింపబడతాం కూడా అని ఉన్నాయన్నమాట. రిలేటెడ్ వాక్యాలు చూస్తే నేను గూగుల్లో అనమాట చూసాను అనమాట. అయితే మరి కర్ర గురించి కూడా మరి దేవుని మందన కాయమని దేవుడు ఒకప్పుడు మరి ఆ కర్రతోనే మరి గొర్రెల మందన కాచారని, మరి ఇప్పుడు కూడా ఆ కర్ర మరి చూపించారంటే సూచిస్తుందంటే ఆ కర్ర ఎందుకు చూస్తుందండి. నేను కొట్టినప్పుడు మరి గూగుల్లో మరి మందన ఖాయమని సేవ చేయమని అని మరి చూపించారనమాట అని అర్థం ఉందనమాట దాంట్లో. ఆ విధంగా మరి ఇతరులు ఎదుట నీ భోజనం సిద్ధపరుస్తారని చెప్పేసి ఆహారం కోసం మరి అది ఒకటి ఇచ్చారనమాట ఆహారం. ఆ విధంగా మరి ఇవన్నీ కూడా మరి మా చిన్నబాబుకి ఇచ్చారని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆయన కోసమే చేస్తున్నాను అనమాట ఉపవాస ప్రార్థన. అందుకని ఆయన కోసమే ఇచ్చారని నేను అనుకుంటున్నాను అనమాట. అయితే ఈ విధంగా మరి దేవుడు మరి నువ్వు చూసినవి, కన్న వాటిని, విన్న వాటిని, నీ జరిగిన మేలన్నీ చెప్పన్నారు కదండి దేవుడు మరి. అందుకని దేవుడు మరి నాకు ప్రేరేపణకలా చేశారండి చెప్పమని. జరిగిన మేలుని చూసినవి అన్నీ విన్నవాడిని, కన్నవాడిని అందరికీ తెలియచేయమన్నారనమాట. అందుకే ఈ విధంగా చెప్తున్నానండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు దీనికి రిలేటెడ్ వాక్య కీర్తన గ్రంథం 34 అధ్యాయం చదివాం కదండి. ఇప్పుడు సింహం పిల్లలు ఏమి గల వ్యాకులు ఉంటాయో కానీ ఎవరిని ఆశ్రయించడం మనకి ఏమీ కుదవ ఉండదని దీనికి రిలేటెడ్ వాక్యాలు ఏంటంటే 34వ వచనంలోనే మరి 4వ వచనము చూస్తే ఇక్కడ ఏది నుండి మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును అని ఉందన్నమాట. ఇంకా 5వ వచనంలో కూడా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారికి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోనంటున్నారు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. 4వ వచనం అండి అది. 5వ వచనం చూస్తే వారి ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను అంటున్నారు అనమాట. ఆ తర్వాత 5వ వచనంలో ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత 7వ వచనం చూస్తే మరి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారు రక్షించును అని ఉందన్నమాట. తర్వాత 11వ వచనం చూస్తే మరి పిల్లారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అని అంటున్నారు. ఇంకా 15వ వచనంలో చూస్తే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరొక ఉన్నది అని అంటున్నారు అన్నమాట. ఇంకా 17వ వచనం చూస్తే నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పేసి దేవుడు ఇది
దీనికి రిలేటెడ్ వాక్యాలు దేవుడు మాట్లాడతారన్నమాట. ఆయన మరి మన నీతిమంతుల మొర ఆలకించే దేవుడు. మరి మళ్ళా ఆలకించి మరి వారి సన్నిధిలో నుండి మరి నడిపిస్తారని దినమంటున్నారు. మరి హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అనమాట. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించే దేవుడు అనమాట. నీతిమంతులు కలుగా అనేకన్నిటిలో నుండి యెహోవా నడిపిస్తారనమాట. ఆయన వారి ఎముకన్నిటిలో నుండి మనకు విడిపోతున్న చేతుల భక్తిహీనులకు సంహరించనున్నారు. నీతిమంతులను ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారంటున్నారు. యెహోవా తన సేవకుల ప్రాణాన్ని మోచించనున్నారు. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరైనా అపరాధులుగా ఎంచబడరు అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారు. ఇంకా మా సోమగల లేమిగల ఆలగొంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించిన ఏ మేలు కుదరదని చెప్పేసి ఏదైనా దేవుడు మనకి ఇచ్చినంత మంచి వాగ్దానాన్ని అందరి జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వత ఘనమైన నామకి ఎలా స్థుతిస్తున్నాదండి. ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టు నాకు తెలిసిన కోరుకొచ్చింది. చండిపెట్టి మంచి రెగ్గిని దేశాలు దేవుని ఉద్యోగులకు దిగులు తెచ్చండి. ఆది ప్రశ్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనుగ్రహం శ్వాసపోషణ వేదన తక్కువ వచ్చిన కొగిన వారు లేకపోతే రక్షణకి రక్షణ తెచ్చండి. యవనస్తులు మరపరచండి. మీరు త్వరగానే మీరు ఇచ్చండి. మేము సిద్ధపడిన కృప చెప్పిన అది ఉన్న భాగం తెచ్చమని మా ప్రభుత్వ క్రీస్తు నామన అడిగి పెట్టుకుని పెద్ద స్థలం తండ్రి. ఆమెన్. దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.